అంత జనాల్లో ఉండి మేము ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసినాం. మాకు రేషన్ అన్నీ చేసినాం సార్, ఒక్కటి రాలేదు. కరెంట్ బిల్లు రాలేదు, ఏది రాలేదు. మళ్ళీ ఇక్కడ జెరాక్స్ షాప్లకు అవసరమా సార్? మళ్ళీ ఇక్కడ రావాలి మేము అప్లై, మళ్ళీ రిజెక్ట్ చేసేసిండు మావి. మాకు ఏం లేవా, ఏం ఆదాయం లేదు. ఆయన చెక్ చేసుకోక ఏడ ఏమున్నాయో మాకు చూసుకునుకోకు. ఇప్పుడు జెరాక్స్ షాప్ కాడ పోయి నిలబడితే ఒక్కరికొకరు పానాలు పోతుంది. ఏంది ఇది అసలు? ఆయన చేసేది ఏంది, పెట్టేది ఏంది? ప్రజాపాలన ఏమి ఇస్తుండు సార్? ఆడ పేపర్లు వేయడానికి పోతే పెట్టి వెళ్ళండి అమ్మా అంటుండు. పెట్టి వెళ్ళండి అమ్మా, పెట్టి వెళ్ళండి అంటుండు ఆయన. సార్ మా ప్రాబ్లం ఇది అంటే ఏం చేయాలమ్మా? పెట్టి వెళ్ళండి అంటే మరి ఎందుకు మమ్మల్ని ఇక్కడ పిలిపించేది? మాకు అసలు నచ్చట్లేదు సార్. మేము ఇప్పటికీ 3-4 సార్లు అయినా అప్లై కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. ఆడ 2 సార్లు వెళ్ళినాం. ఆడ పట్టించుకోలే, ఇక్కడ వచ్చినాం, ఇక్కడ పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు పెట్టి వెళ్ళండి అంటుండు. మరి ప్రజల పాలన, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఉన్న ప్రభుత్వము. మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అధికారులు అందరూ. ఆయన ఏం చేసిండు సార్? కరెంట్ బిల్లు, రేషన్ కార్డు అంటేనే బీదోలు, వాళ్ళకేమి ఇవ్వలే. మరి ఏంది ఆయన ఇచ్చేది? ఏముంది మాకు? వైట్ కార్డ్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి వచ్చింది. వైట్ కార్డ్ లేదు, అన్ని లేని వాళ్ళకి వచ్చింది. నా పేరు అనీష్ కుమార్, నేను మలక్పేట్. నేను డబల్ బెడ్రూమ్ కోసం అప్లై, మా చెల్లె హ్యాండిక్యాప్ ఉంది. అయితే ఆమె కోసం అన్న, మా కోసం లేకున్నా పర్వాలే, మాకు వద్దు కూడా, మేము అడుగుతలేము కూడా. మా కాలు చేతులు అన్నీ మంచిగానే, మేము బరాబర్ చేసుకుంటాం. కానీ మా చెల్లె కోసం అన్నా వేయాలి కదా, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకన్నా వేయాలి కదా. మాకు చేయకున్నా పర్వాలే, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పారు కదా. రాకన్నా ముందేమో మేము గెలిపి నేను అన్నీ ఇస్తాం, అది చేస్తాం, ఇది ఇస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చినాక ఏం ఎవ్వడు పట్టించుకోకుండా ఏంది ఇది? ఫస్ట్ ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ చేసిర్రు. ఓవన్కి లాభం చేసింది. ఫ్రీ బస్ చేస్తే అయిపోయిందా? గ్యాస్ ఇస్తే అయిపోయిందా? గ్యాస్ ఏడిస్తుండు? ఓవన్కి వస్తుంది, గ్యాస్ ఓవన్కి వస్తుంది, కరెంట్ బిల్ ఓవన్కి వస్తుంది. అసలు ఓవన్కైనా ఇస్తుండా? ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఉన్న వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ఖుషి పడ్డారు. వాళ్ళు మాకేమొస్తుంది? లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. కష్టపడితే వస్తుంది, లేదంటే రాదు. గవర్నమెంట్ కాలేజ్లో పోతాం మేము. మాకు అసలుకి అందరిలాగా మాకు కూడా ఉంటుంది కదా, ప్రైవేట్ కాలేజ్లో పోవాలి, ప్రైవేట్లో తిరగాలని మాకు కూడా ఉంటుంది కదా. అందరిలాగా మేము కూడా. అది ఆయన ఏమంటాడు, మాకు గెలిపిరి అన్నీ చేస్తాము, మాకు అన్నీ మీరు చేయరి, మేము గెలిపించినాక మాకు చేయకుండా అప్పుడు అడుగురు అంటే ఇప్పుడు వచ్చి అడుగుతున్నాం. ఎవరు పట్టించుకుంటారు? మాకు ఇల్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 4th లిస్ట్ బయట పడ్డది, అది ఇస్తా అన్నారు. మళ్ళీ ఎక్కడ ఉంది? అది ఇయ్యలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఏడుకోయింది. ఇల్లు పేరు వచ్చింది, మాకి పేరు వచ్చింది, బయట పడ్డది. మేము ఎక్కడికి వెళ్ళి బయట పట్టించుకున్నామో అది మాకు తెలుసు. అది మేము ఏ లీడర్ దగ్గర పోయినామో, ఎవరి దగ్గర పోయినామో అది మేము తీసినాము. కానీ అందరూ తీస్తున్నారు కదా. వెళ్ళినాక ఇప్పుడు మనకి ఉండాలి కదా. ఎలక్షన్ కోడ్ పడ్డదని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ అన్నారు. సరే ఎలక్షన్ కోడ్ పడ్డది, ఎలక్షన్ తర్వాతనే ఇస్తారనుకున్నాం. ఎలక్షన్ అయిపోయాక ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇయ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని ఖాళీ తిప్పుతూనే ఉండరు. జిరాక్స్లకు పైసలు, జిరాక్స్లు, ఏమైనా జిరాక్స్లు అన్నీ తీపిస్తాం. వాళ్ళు చెప్పింది అయితే చేస్తున్నాం. వాళ్ళు చెప్పింది అయితే చేయకుండా అయితే ఉండలేముగా. జిరాక్స్ అన్నారు, జిరాక్స్ ఇచ్చినాం. మళ్ళీ మీరు తీసుకురారి, ఇది తెచ్చిరి, ఇది తీసుకొని వరి, ఈసారికి ఇరి, ఇది పోయి ఈ మేడంకి ఇరి, మండల ఆఫీస్లో ఇరి, కలెక్టర్ ఆఫీస్లో ఇరి, ఆఖరికి బస్సు, మెట్రో అన్నిటికీ పైసలు పెట్టి మేము వస్తున్నాం. ఎవడు ఆడు పెడుతుండా. ఇప్పుడు నేను బరాబర్ నిలబెడతా. నేను పోయి నా ముందర నిలబడమని బరాబర్ మాట్లాడతాను. నేను అంత ఉంది, నాకు మాట్లాడేంత నాకు ఉంది సార్. రేవంత్ రెడ్డి సార్ అయినా వచ్చారా మాట్లాడండి, ఎవరైనా మాట్లాడేంత నాకు ఉంది. ఎందుకంటే అంతా నాకు తెలుసు, ఏందో ఈ మన ఏరియాలో ఎవరెవరు ఉన్నారో అందరి గురించి నాకు మంచిగా తెలుసు. నేను ఇప్పుడు 2nd ఇయర్. స్కాలర్షిప్ కూడా వస్తలేదు మాకు. ఫస్ట్ ఇయర్లో రాలే, ఇప్పుడు కూడా వస్తలేదు మాకు స్కాలర్షిప్. ఎందుకు 5000 ఇస్తా అన్నారు, 7,000 వచ్చింది, అది కూడా రాలేదు. ఎగ్జామ్స్ అప్పుడు మేము మా అక్క వాళ్ళు చెప్పారు, అప్పుడు మధ్యలో అది పెడితే అది కూడా పేపర్ లీక్ కూడా అది కూడా పోయింది. సరే అవన్నీ వదిలేసినాం మేము. ఇప్పుడు మా చెల్లె ఉంది, మా చెల్లెకి ఒక్క ఆమె కోసమని మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మా చెల్లెకి ఇప్పుడు ఆమెకు పెళ్ళి చేయాలి సార్. ఆమె పెళ్ళి చేయాలంటే ఆమెకి ఏం చూసి వస్తారు? మా దగ్గర ఏమున్నాయని వస్తారు? మాకు ఆమెకి ఆధారం ఒక ఇల్లు ఇవ్వాలి కదా. ఆమె కోసమన్నా ఆమెకు ఇల్లు చూసానే వస్తారు ఆమె దగ్గరికి. ఆమె ఇల్లు చూసానా రావాల్సిందే, ఎవడైనా సరే రావాలి. ఇప్పుడు ఏం లేకుండా అయితే ఎవరు చేసుకొని పోలేరు, రారు కూడా, దగ్గరికి రారు, ముఖం కూడా చూడరు. నేను ఏం చెప్పాలనుకుంటలే సార్కి. నేను సార్కి ఒకటే అంటున్నాం, మా చెల్లెకి, మాకని కూడా అంటలేం మేము. మా చెల్లె పేరు మీద ఒక ఇల్లు ఇస్తే చాలు, మేము ఉంటామని కూడా చెప్పట్లే. మా చెల్లె కోసం మాకు ఇల్లు కావాలి అంతే. మాకు ఆయన చేసిండు సార్, చేయాలని కాదు, ఫ్రీ బస్ చేసిండు, గ్యాస్ చేసిండు. కానీ మాకు ఫ్రీ బస్ మాత్రమే వస్తుంది, డబల్ బెడ్రూమ్ అది ఏమంటారు, కరెంట్ బిల్ రావట్లే, జీరో బిల్ రావట్లే, గ్యాస్ వస్తలే, ఏం వస్తలే. ఖాళీ మాకు వచ్చేది ఒకటే, మా మమ్మీ మా చెల్లె వాళ్ళకి ఖాళీ బస్సు ఒకటే వస్తుంది.
వెళ్తే ఏది వస్తలేదు, మేము ఏది యూజ్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఏది మేము సార్ ఇచ్చింది మేము తీసుకోలేం. మేము సార్కి చెప్పేది ఒకటి, చెప్పింది మాత్రం చెయ్యండి, అందరికి వచ్చేటట్టు చేయండి. మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి, వద్దంటలేం. ఎంక్వైరీ ఎట్లా చేయండి, మీకు తెలిసిన మీ ఉంటారు కదా, మీ వాళ్ళని పంపించండి. పబ్లిక్ని కూడా అది ఏరియా వాళ్ళని కూడా పంపించకండి. మీ వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేసేటోళ్ళని డ్యూటీకి పంపించండి. ఇదే అంటున్నాం మేము, దీని తప్ప మాకు ఏం లేదు.